రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారి సాయి కృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్లో అప్సరాను చంపి కారులో తీసుకొచ్చి వాటర్ ట్యాంక్లో పూడ్చిపెట్టాడు. 4 ఏళ్ల పాటు అప్సరాతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు. పెళ్లి చేసుకోమని వెంటపడడంతో అప్సరాను కిరాతకంగా చంపి పూడ్చిపెట్టాడు. ఈ ఘటనలో తాజాగా పూజారి సాయికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాలు అదనపు జైలు శిక్ష విధించింది. 10 లక్షల రూపాయలని అప్సరా కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2023లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించింది. పెళ్లి చేసుకోవాలని అప్సరా అడగడంతో పూజారి వెంకట సాయి కృష్ణ ఆమెను దారుణంగా హత్య చేశాడు. శంషాబాద్ కు కారులో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటి సమీపంలో డ్రైనేజీలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. మ్యాన్ హోల్ ను మట్టితో నింపి ఆ తర్వాత సిమెంట్ తో మూసివేశాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన సరూర్ నగర్ పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన కోర్టు సాయికృష్ణకు జీవిత ఖైదు, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 3 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆ రోజు ఏం జరిగిందంటే 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరాను నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సరా వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని, ఆమెను శంషాబాద్ వద్ద దింపి వస్తానంటూ ఆమె తల్లికి వెంకట సాయి కృష్ణ చెప్పాడు. ఆ రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు సాయికృష్ణ అప్సరా కారులో సరూర్ నగర్ నుంచి బయలుదేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచి రాయిని ఆమె కంటపడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4వ తేదీన తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల సమయంలో గోశాల సమీపంలోని నార్కుడాలో ఓ ఖాళీ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో 10 సార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె మరణించింది. మృతదేహంపై కారు కవర్ కప్పాడు. అక్కడి నుంచి సరూర్ నగర్లోని తన ఇంటికి చేరుకొని అక్కడే మృతదేహం ఉన్న కారు పార్క్ చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. 2 రోజుల పాటు కారులో ఉన్న అప్సరా మృతదేహాన్ని కవర్లో చుట్టి సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్ హోల్లో పడేశారు. దుర్వాసన వస్తుందంటూ ఎల్బీ నగర్ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. 2 ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్ హోల్ ను కప్పి సిమెంట్ తో పూడ్పించాడు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.